ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము. ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము. ఒడినే గుడిగా మలచి తమనే వలచి పిలిచే వేళ ఎందరో మహానుభావులు సుందరికే వందనము. ఎందరో మహానుభావులు సుందరికే వందనము. ఎదలా ఎదుటే మెరిసి పలపై ఇలపై నిలిచే వేళ ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. ఆపస్తంభ ఆలోచన, బోధాయన వివేచన, ఆపస్తంభ ఆలోచన కలిగించే మరో ఆప్తి, బోధాయన వివేచనకు పులకించే ఆప్తి, ఆలోచన వివేచన కొనసాగించే. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. Respected Principal, dear staff members and my dear children, happy Mathematical Day and my best wishes to all of you. My congratulations to all the students who are selected to participate in mathematical quiz and best of luck for all of you. National Mathematics Day is celebrated every year on 22nd December to commemorate the birth anniversary of Srinivasa Ramanujam, who developed and contributed a lot to various branches of mathematics. To raise awareness among people about the importance of mathematics, this day is celebrated every year. If this day is celebrated to encourage more students to take interest and to inculcate love towards the subject in young minds. I wish all the students to have more interest and develop mathematics and be future mathematicians, and I wish you all the best. So, I'm Sabha, will be your host for today, and welcome you all to the great grand
participants to apply to get 125 euros. Before sitting on, each of them 15 friends shake hands with each other. How many handshakes occur the party? 121, 74 plus 47, 121, 56 plus 65, 121. Like that, can you give one more page? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Such that when they add up, they would have 99999. Tall height, which is greater. Next question. Tall height, which is greater. Principal Sri Krishna Mohan garu, Gaurav Chakravarti garu, Gaurav staff members, మరియు విద్యార్థులందరికీ కూడా శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మీరు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే వేడుకలు చేసుకుంటూ ఉంటారు. నేను నా స్టూడెంట్ కూడా వచ్చినప్పుడు బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామని అడిగితే కేక్ కట్ చేసుకున్నాను, కొత్త బట్టలు పెట్టుకున్నాను, పిల్లలందరికీ చాక్లెట్ కొనుక్కొచ్చాను, టీచర్స్ అందరికీ కూడా చాక్లెట్ కొనుక్కొచ్చాను అని చెప్పడం జరిగింది. ఇంట్లో కేక్ కట్టుకుని కుటుంబంలో సందర్భంగా పురస్కరించుకుని ఆ కుటుంబం చూసుకుంటారు మీరందరూ. అదే ఓ 10 మంది ఫ్రెండ్స్ వచ్చి మన దగ్గరికి వచ్చి సెలబ్రేట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? అదే 10 మంది ఫ్రెండ్స్ 10 సంవత్సరాల పాటు రెగ్యులర్ గా వచ్చి చేస్తే ఏ విధంగా ఉంటుంది? అదే ఈరోజు ఈ బీటెక్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు బర్త్డే చూస్తుంటే వాళ్ళు అర్ధరాత్రి వస్తారు. పిల్లలు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి లేపి కేక్ కట్ చేసి ముఖం నిండా కేక్ పూసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే 100 మంది పిల్లలు వచ్చి సెలబ్రేట్ చేసే విధంగా ఉంటుంది. రీసెంట్ గా చూసాం గౌరవనీయులు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి బర్త్డే మనం వేడుకలు ఘనంగా జరిగాయి బోధన. ఆ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి? 1,00,000 మంది చేస్తే ఏ విధంగా ఉంటుంది? 1,00,00,000 మంది చేస్తే ఏ విధంగా ఉంటుంది? 140 కోట్ల భారతీయులు పుట్టినరోజు వేడుకలు చేస్తే ఎలా ఉంటుంది? అది ఇలా ఉంటుంది. దట్ ఈస్ మ్యాథ్స్ యొక్క గొప్పతనం అని. ఈ క్యాంపస్ లో అడుగుపెట్టినప్పుడు చాలా ఘనత చరిత్ర ఉన్నటువంటి క్యాంపస్. గౌరవనీయులు కృష్ణమోహన్ గారు రీసెంట్లీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేశారు. ఇది ఒక గణిత హబ్, బోధనని గణిత హబ్ గా మార్చిన ఘనత విజయసాయి స్కూల్ యొక్క గొప్పతనం. కొంతమంది పిల్లలు మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టి మ్యాథ్స్ అంటే మక్కువ ఏర్పరిచి ఈ మ్యాథ్స్ ద్వారా ఎంత ఘనత సాధించవచ్చు అనేది చూపించినటువంటి ఘనత విజయసాయి స్కూల్. గమనించండి, ఎప్పుడో 1887లో జన్మించినటువంటి శ్రీనివాస రామానుజన్ 33 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించాడు. ఆ 33 సంవత్సరాల్లోనే ఆయన తన జీవితానికి సరిపడా ఖ్యాతిని సంపాదించాడు. ఓన్లీ మ్యాథ్స్. ఆ రోజున ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు. తనకున్నటువంటి గణిత పరిజ్ఞానాన్ని ఉత్తరాల ద్వారా ఆయన లండన్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ పంపించాడు. వాళ్ళు ఈయన చేసినటువంటి పరిశోధన చూసి
అక్కడ రప్పించారు. అక్కడ మనందరం ఈ కార్లు నంబర్లు చూస్తూ ఉంటాం, ఫ్యాన్సీ నంబర్స్ అంటారు వాటి కొనుక్కుంటూ ఉంటాం. 10,000 పెట్టి, 20,000 పెట్టి, 50,000 పెట్టి, 4 9 నంబరు, సింగిల్ నంబర్ 1 ఇలాంటి నంబర్లు కొనుక్కుంటాం, ఫ్యాన్సీ నంబర్స్. ఓ రోజు రామానుజన్ గారు వెళ్తూ ఉంటే సడన్ గా కార్ నంబర్ చూసి ఆ ఫ్యాన్సీ నంబర్ అన్నాడు. దట్ ఈస్ రామానుజన్ నంబర్ 1729. ఆ రోజుల్లో క్యాలిక్యులేటర్స్ లేవు. ఆ నంబర్ చూసి అది ఏం చెప్పాడు, 2 నంబర్ల యొక్క క్యూబ్స్ 2 సార్లు చేస్తే వచ్చే అతి చిన్న సంఖ్య 1729 అని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన క్యాలిక్యులేట్ చేసినటువంటి గొప్ప మేధావి రామానుజన్. ఆ మేధావి గణితం ద్వారా సాధించాడు. మీరు కూడా విద్యార్థులందరూ గణితం మీద మక్కువ పెంచుకోండి, గణితాన్ని ఇష్టపడండి, గణితాన్ని సాధించండి. గణితం మీద ఎవరైతే సాధిస్తారో, దాని మీద గ్రిప్ సాధిస్తారో, మిగిలిన 5 సబ్జెక్టులు ఆటోమేటిక్గా మీ సొంతం అయిపోతాయి. అలా ఆ గణితం యొక్క గొప్పతనం, ఆ గణితం మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానాలు తీసుకుపోతుంది, విమానాలు ఎక్కిస్తుంది. జస్ట్ నౌ ఐ హెడ్ మణికంఠ రేపు పొద్దున విమానం ఎక్కుతున్నాడు. His daughter in 20 years ago. The age of the father was 10 times the age of the daughter. What is the present age of the father?